ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గుర్తు ఉన్న కారును పోలింగ్ కేంద్రం దగ్గర పరిసర ప్రాంతాల్లో తిప్పుతూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గుర్రాల శ్రీనివాసరావు కూడా పోలింగ్ కేంద్రానికి వస్తున్న ఓటర్లను తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు. అభ్యర్థులు కేవలం పోలింగ్ స్థలాన్ని పరిశీలించి మాత్రమే వెళ్ళాలి. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అయితే పోలీసులు ఎన్నికల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఓటింగ్ సరళి అధికార పార్టీ నేతల ఆగడాలపై మరింత సమాచారం ప్రతినిధి సాంబా లైవ్ ద్వారా అందజేస్తారు. సాంబా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. కుమార్, తుది దశ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ మొదలై దాదాపు 4 గంటలు కావస్తుంది. మరొక 2 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ దశలో ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గంలోనే ప్రధానమైనటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఉంటే 5 మండలాలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ అడుగడుగున నిబంధనలకు ఎట్లా నిలదొదలాలో కూడా స్పష్టంగా కనపడుతుంది. నిబంధనలు ఒకలాగున్నాయి, పాటించేటువంటి పద్ధతులు ఒకలాగా ఉన్నాయి. గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో లేదంటే పంచాయతీలకు పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లోనే యథేచ్ఛగా తిరుగుతూ వచ్చిపోయేటువంటి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ని గేటు దగ్గర తీసుకొచ్చినటువంటి ఓటర్ని దాదాపుగా మళ్ళీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళేదాకా వెంబడించి తీసుకొని పోయి మాట్లాడుతూ తమ గుర్తులను ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తల్లాడ మండలం పాత పెనపాక దగ్గరే కాదు, మేము ఇప్పుడు దాదాపు సత్తుపల్లి, వేంసూరు 2 మండలాలలో దాదాపు 20 గ్రామ పంచాయతీల్లో తిరుగుతున్న సందర్భాల్లో ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర కూడా అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉంటారో వారు పోలింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా తిరుగుతూ యథేచ్ఛగా దగ్గర ఉండి వచ్చిపోయే ఓటర్లను పలకరించడము, ఎటువంటి ఓటర్లకు తమ గుర్తు చేయటము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికైతే నిప్పులాగా చాలా గ్రామాల్లో ఉంది. సత్తుపల్లి చాలా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఇక్కడ సత్తుపల్లి రూరల్కి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో, అట్లాగే వేంసూరు, పెనుబల్లి మండలంతో పాటు కల్లూరులో 2-3 గ్రామాలలో కొంత ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగినటువంటి ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పోలింగు జరుగుతున్నటువంటి క్రమంలో కానీ, పోలింగ్ జరిగిన తర్వాత కానీ, లేదంటే రిజల్ట్ వచ్చేటువంటి క్రమంలో కానీ గ్రామాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రతిదాడులు జరుగుతాయంటే కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి రెబల్ అట్లాగే అధికార కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గంలో 2 వర్గాల మధ్య హోరాహోరీగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. రెబల్ కాంగ్రెస్ ఉంది, అట్లాగే ఒరిజినల్ కాంగ్రెస్ ఉంది. రెబల్ కాంగ్రెస్కి ఒక మంత్రి అండ ఉంది అనేటువంటి చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా చూస్తే కనుక ఇప్పటి వరకు తొలి 2 గంటల్లో అధికారిక సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో 27.45% పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మరొక 2 గంటలు కూడా గడిచింది. దాదాపు 4 గంటల పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అనఫిషియల్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో 45.4%, దాదాపు 45.41% దాకా పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. చివరి 2 గంటల పోలింగ్ మాత్రమే ఉంది. 2 గంటల తర్వాత 3వ దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే 3 దశల ఎన్నికలు పూర్తయిపోయేటువంటి పరిస్థితి కాబట్టి చివరి 2 గంటలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియను వేగం చేసేందుకు ఆయా పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో అంతా కూడా పెద్ద ఎత్తున కూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 2 గంటల అంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల పాటు 21.27% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు. ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. ఆళ్లపల్లి, గుండాల కావచ్చు, ఇల్లందు, టేకులపల్లి కావచ్చు, పూర్తి ఏజెన్సీకి సంబంధించినటువంటి మండలాలు. ఇక్కడ చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఓటర్లు ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. 21.27% తొలి 2 గంటల్లో నమోదైతే ఇప్పుడు 38.75% దాకా పోలింగ్ పెరిగినట్టుగా చెప్తున్నారు. మధ్యలో 2 గంటల పాటు కూడా ఎక్కువ పోలింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఇంకా 2 గంటల సమయం మిగిలినటువంటి నేపథ్యం ఉంది. కొత్తగూడెం సంబంధించినటువంటి లక్ష్మీదేవిపల్లి అట్లాగే సుజాత్ నగర్ మండలాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి పాత 2 మండలాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 మండలాలు, ఇప్పుడు ములుగు జిల్లాలో ఉన్నటువంటి వాజేడు వెంకటాపురంలో కూడా పోలింగ్ ప్రక్రియ కొంచెం మందకొడిగా సాగుతుంది. 17-18% తొలి 2 గంటల్లో పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు. అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఛత్తీస్గఢ్తో సరిహద్దు పంచుకునేటువంటి ప్రాంతం. చాలా గ్రామాలు విసిరేసినట్టుగా అడవిలో ఉండేటువంటి ప్రాంతాలు. బీజాపూర్ జిల్లాకు ఆనుకొని
ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి అక్కడ పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకైతే ఎలాంటి సంఘటనలు నమోదు కానప్పటికీ కూడా కొన్ని గ్రామాలు ఏవైతే సత్తుపల్లి రూరల్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, వేంసూరు మండలంలో కావచ్చు, పెనుబల్లి, కల్లూరు మండలాలలో కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి గ్రామాలలో నివురుగప్పి నిప్పులాగా ఉంది పరిస్థితి. ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులు ఆ నిబంధనలను పాటించడంలో కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు 4 గంటలుగా వస్తుంది. ఇంకో 2 గంటల పోలింగ్ ప్రక్రియ 2 గంటల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రక్రియను కూడా స్టార్ట్ చేసి వాళ్ళ ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇవాళతో తెలంగాణలో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.